నేను మీ రాజు. అఘోరి తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి విషయం తెలిసిందే. తెలంగాణ అఘోరిగా అంటే ఎవ్వరు కూడా గుర్తుపట్టనంత స్థాయిలో తను ఫేమ్ తెచ్చుకోవడం అనేది జరిగింది. అలాగే కాంట్రవర్సీలు కూడా ఆ విధంగానే చేయడం అనేది జరిగింది. సో, ఇప్పుడు సడెన్‌గా మహాకుంభ్‌లో అఘోరి ప్రత్యక్షం అవ్వడం, అలాగే తనకి 3, 4 రోజుల నుంచి వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇంకోసారి తెలంగాణలో అడుగు పెడితే మేమేం చేసామో మాకు తెలవదంటూ కొంతమంది పోకిరీలు ఫోన్లు చేసి వేధిస్తున్నారంటూ కూడా అఘోరి చెప్పడం అనేది జరిగింది. సో, తను గతంలో వేములవాడ దగ్గర ఉన్నటువంటి దర్గా విషయంలో కొంతమేర కాంట్రవర్సీ మాటలు మాట్లాడడం. సో, ఆ విషయం పైన కూడా కొంతమంది తనకి ఫోన్ చేసి భయపెట్టినట్టు తెలుస్తుంది. అలాగే నేను డెఫినిట్‌గా తెలంగాణకొస్తా. నేనొస్తే మాత్రం ప్రళయమే అని చెప్పేసి కూడా అఘోరి సవాల్ విసరడం అనేది జరిగింది. దాదాపుగా అఘోరిని మర్చిపోయి తెలంగాణ ప్రజలు సోషల్ మీడియా కావచ్చు, న్యూస్ ఛానల్ కావచ్చు, ఒక 2, 3 నెలలు అవుతుంది దగ్గర దగ్గర. సో, మళ్ళీ సడన్‌గా తను ఒక సెల్ఫీ వీడియో పెట్టడం. సో, నేను మహాకుంభ్‌లో ఉన్నాను. సో, ఇక్కడనే ఉంటున్నాను. డెఫినిట్‌గా మహాకుంభ్ అయిపోయిన తర్వాత తెలంగాణలో అడుగు పెడతాను. ఎవరైతే నన్ను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారో డెఫినిట్‌గా వాళ్ళంతా చూస్తానని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. గతంలో మొట్టమొదటిసారిగా తను ముత్యాలమ్మ తల్లి దేవాలయం కూల్చివేత ఘటనలో రెస్పాన్స్ కావడం అనేది జరిగింది. తర్వాత శంషాబాద్‌లో దాదాపుగా 2 ఆలయాలు ధ్వంసం చేశారు. ఆ 2 ఆలయాల ధ్వంసం విషయంలో కూడా అఘోరి రెస్పాన్స్ కావడం అనేది జరిగింది. తర్వాత శంషాబాద్ కూడా రావడం అనేది జరిగింది. సో, ఇక్కడ అంటే ఆహ్, అంటే ధర్మాన్ని కాపాడాలి, హిందూ మతాన్ని కాపాడాలి అన్నట్టు కూడా తను చెప్పుకొస్తుంది. సో, ధర్మాన్ని కాపాడుతూనే మనం కూడా సంతోషంగా ఉంటాం. ఎవరైతే అధర్మంగా ప్రవర్తిస్తారో డెఫినిట్‌గా వాళ్ళ సంగతి చూస్తానన్నారు. అలాగే తనను తను ఆత్మహత్యకి పాల్పడతా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. శివయ్యకి నేను అంకితం అవుతా అని చెప్పేసి కూడా చెప్పారు. ఇట్లాంటి కొన్ని విషయాలతోటి మాత్రం తను తెలంగాణలో మాత్రం సంచలనం సృష్టించారు. ఇప్పుడు సడెన్‌గా మహాకుంభ్ నుంచి ఈ మెసేజ్ పంపడం అనేది జరిగింది. మళ్ళీ అఘోరి తెలంగాణకి ఏమైనా రాబోతుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.